క్రికెట్లో అప్పుడప్పుడు బ్యాటర్లు కంకషన్కు గురి అవ్వడాన్ని చూస్తూనే ఉంటాం. ఓ ఆటగాడు కంకషన్కు గురైతే అతడి స్థానంలో మరో ఆటగాడు మ్యాచ్ ఆడొచ్చు. ఈ నిబంధన మంచిదే అయినా కొన్ని సందర్భాల్లో జట్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. 2014లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఫిల్ హ్యూస్ తలకు బంతి తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తర్వాత కంకషన్ నిబంధనను ఐసీసీ తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం బంతి తగిలి లేదా మరో రకంగా ఆటగాడు గాయపడి తల తిరుగుతుంటే వెంటనే ఎమర్జెన్సీ చికిత్స తీసుకుని సదరు ఆటగాడు ఆటను కొనసాగించలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ప్లేయర్ను ఎంచుకునే అవకాశాన్ని జట్టుకు కల్పిస్తూ ఉంటుంది. దీంతో కొన్ని జట్లు కంకషన్ పేరు చెప్పి మరో ఆటగాడిని ఆడిస్తూ వస్తున్నాయి. ఇక కంకషన్కు గురైన ఆటగాడిని వెంటనే తదుపరి మ్యాచ్ల్లో కూడా ఆడిస్తున్నాయి. దీనికి ఇకపై అడ్డుకట్ట పడనుంది. ఇకపై కంకషన్కు గురైన ఆటగాడు ఖచ్చితంగా 7 రోజుల పాటు మైదానానికి దూరంగా ఉండాలని ఐసీసీ తెలిపింది. దీనివల్ల ఆటగాళ్ల భద్రతతో పాటు జట్టు పొందే ఎక్స్ట్రా బెనిఫిట్కు బ్రేక్ పడుతుందని ఐసీసీ భావిస్తుంది. ఈ మ్యాచ్కి సంబంధించి ఇరు జట్లు 5 సబ్స్టిట్యూట్ ప్లేయర్ లిస్టు ముందే ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఒక వికెట్ కీపర్, ఒక బ్యాటర్, పేస్ బౌలర్, స్పిన్నర్, ఆల్రౌండర్ ఉండాల్సిందే. కాగా ఐసీసీ ఇప్పటికే బౌలింగ్ జట్టు సింగిల్ ఇన్నింగ్స్లో 2 బంతులు వాడటం, అలాగే బౌండరీ లైన్ దగ్గర అందుకునే క్యాచ్ల విషయంలోనూ పలు మార్పులు తీసుకొచ్చింది.